మరొక వార్త ఇక్కడ కీలక వార్త ఇక్కడ కేజ్రీ రాజీనామా అస్త్రం 2 రోజుల తర్వాత వాయిదొలుగుతా మధ్యంతర ఎన్నికలకు వెళ్తా ఢిల్లీ సీఎం సంచలన ప్రకటన డ్రామాగా వర్ణించిన భాజపా అంటూ వార్త మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి కొన్ని నెలల పాటు జైల్లో ఉండి ఇటీవలే విడుదలైన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని బాంబు పేల్చారు. ప్రజలు తనకు సర్టిఫికేట్ ఇచ్చేంత వరకు ముఖ్యమంత్రి పదవిలో ఉండబోనట్టు స్పష్టం చేశారు. 2 రోజుల తర్వాత దిగిపోయి మధ్యంతర ఎన్నికలకు వెళ్ళి ప్రజల్లో తన విశ్వసనీయతను పరీక్షించుకుంటానంటూ ప్రకటించారు. కేజ్రీవాల్ గత శుక్రవారమే తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు అంటూ ఈ వార్త. సో కేజ్రీవాల్ రాజీనామా చేయబోతున్నారు 2 రోజుల్లో. మరి 2 రోజులు ఎందుకో ఆ నిర్ణయం తీసుకున్న ఆయన నిన్ననే చేయాల్సింది బాగుండేది. 2 రోజుల్లో చేస్తారంట. సరే అగ్ని పరీక్షని ప్రూవ్ చేసుకుంటా అంటున్నారు. చూద్దాం మరి ప్రజలే ఇక నా భవిష్యత్తు నిర్ణయించే నిర్ణేతలు న్యాయ నిర్ణేతలు అంటూ కేజ్రీవాల్ చాలా ఆవేశంగా ప్రకటిస్తున్నారు. చూడాలి 2 రోజుల్లో మరి కేజ్రీవాల్ రాజీనామా చేసి ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి ఇదొక పొలిటికల్ స్ట్రాటజీ, ఇది ఒక రాజకీయ వ్యూహం. కేజ్రీవాల్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనేది చాలామంది నిన్న అసలు ఇట్స్ ఎ సడన్ డెసిషన్ ఎందుకు తీసుకున్నారనేది అఫ్కోర్స్ ఇది రాజకీయ వ్యూహంలో భాగమే, దాంట్లో ఇంకా పెద్దగా చించుకొని ఆలోచించాల్సింది ఏం లేదు. ఎందుకంటే ఇప్పటికే లిక్కర్ స్కామ్లో జైల్లో ఉన్నప్పుడే రాజీనామా చేయాలంటే ఆయనపై ఒత్తిడి వచ్చింది అన్ని విధాలు. కానీ అప్పుడు లేదు నేను రాజీనామా చేయను, జైలు నుంచే పరిపాలిస్తానంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు అది హైలైట్గా మారింది. మరి ఇప్పుడు ఎందుకు మనసు మార్చుకున్నారు? ఆయన ఇష్టం. అంటే ఎట్లా తయారైందంటే ప్రజాస్వామ్యంలో ఇంకా సమయం ఉంది కానీ రాజీనామా చేస్తా అంటున్నాడు, ముందస్తుకు వెళ్తానంటున్నాడు. నవంబర్లో జరిగే మహారాష్ట్ర ఎన్నికలతో పాటు వాళ్ళ ఎన్నికలు కూడా జరపాలంట. అంటే వాళ్ళ మనసుకు ఏదనిపిస్తే అది ఇంకా అంతే. ప్రజాస్వామ్యంలో ప్రజలు తీర్పునిచ్చి గద్దె మీద కూర్చుని పెడితే అదంతా బేఖాతరు. వాళ్ళకు నచ్చిన డిసిషన్లు తీసుకునే పరిస్థితులు ఇప్పుడున్న ట్రెండ్ను బట్టి కొనసాగుతుంది. ఇదొక బీజేపీ అదే అంటుంది, అంత డ్రామాగా అభివర్ణిస్తోంది. 2 రోజుల్లో రాజీనామా చేస్తారంట కేజ్రీవాల్. మరి ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారు? ఆయన భార్యను కూర్చుని పెడతారా ముఖ్యమంత్రి పీఠంపై, లేదంటే ఇటీవలి కాలంలో బాగా కేజ్రీవాల్కు బ్యాక్ ఎండ్గా నిలుస్తూ బాగా సపోర్ట్ చేస్తుంది విద్యాశాఖ మంత్రి అతీషిని సీఎం చేస్తారా, లేదంటే ఇంకెవరినైనా చేస్తారా? ఏం జరగబోతుంది? కేజ్రీవాల్ తర్వాత ప్రస్తుతం ఆ పొజిషన్లో అతీషి మాత్రమే ఉన్నారు కీలకంగా ఆమ్ ఆద్మీలో. మరి ఎందుకు ఈయన అంటే హర్యానా ఎన్నికలపై దృష్టి పెట్టడానికి ఈ డిసిషన్ ఏమైనా తీసుకున్నారా, లేదంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆ మచ్చను తుడిపేసుకునేందుకు ఇదంతా ఒక డ్రామా అంటూ బీజేపీ అంటుంది. సో ఆ రకంగా కేజ్రీవాల్ ఏం చేయబోతున్నారని మాత్రం ఆసక్తికరంగా మారుతుంది. 2 రోజుల్లో అయితే రిజైన్ చేయబోతున్నారు. మరి ఈ 2 రోజుల్లో ఏం చేస్తారో తెలియదు. ఈ 2 రోజులు ఎందుకు తీసుకుంటున్నారు? అయితే నిన్న ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు మరి నిన్నో ఇవాళ చేయాలి కానీ మరి 2 రోజులు ఎందుకు టైం తీసుకుని ఆ 2 రోజుల్లో ఎంత సెట్ చేసుకుంటారా ఏంటనేది సరే అదంతా ఊహించుకోవడానికి చాలా ఉంటుంది. బట్ ఏంటనేది మనకు తెలీదు. 2 రోజుల్లో చేయబోతున్నారు. బీజేపీ మాత్రం దాన్ని డ్రామాగా అభివర్ణిస్తోంది. ఇదంతా ఒక డ్రామా, కేజ్రీవాల్ సింపతి గెయిన్ చేయడానికి చేస్తున్నటువంటి డ్రామాలో భాగమే అంటూ బీజేపీ చెప్తుంది. ఏం జరగబోతుంది మరి కేజ్రీవాల్ రాజీనామా తర్వాత తదుపరి రాజకీయ పరిణామాలు ఎట్లా ఉంటాయి? నేషనల్ క్యాపిటల్ ఢిల్లీ స్టేట్లో ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇది కేజ్రీవాల్కి సంబంధించిన వార్త ప్రధానంగా హైలైట్ నిలిచింది. ఇక మరొక వార్త